హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వీడియోస్ అయితే అస్సలు రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎంత బిజీగా డేస్ వెళ్ళిపోతున్నాయంటే మామూలుగా కాదు. చందన అయితే ఇదివరకు రెగ్యులర్గా అడిగేది, అక్క ఏంటి వీడియో షేర్ చేయలేదు అని చెప్పి. అడిగి తను కూడా విసిగిపోయినట్టుంది. ఇప్పుడు అడగడం కూడా మానేసింది. నిజంగా చాలా బిజీగా వెళ్ళిపోతున్నాయండి డేస్ అయితే. పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఫంక్షన్స్ 1 by 1 వస్తూ ఉన్నాయి. మేమేమో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. సో అందుకని చెప్పి షార్ట్ వీడియోస్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఎడిట్ చేయడానికి, అవి షేర్ చేస్తూ ఉన్నాను. కానీ లాంగ్ వీడియోస్ మాత్రం కుదరట్లేదనమాట. ఆ బిజీ డేస్లో నుంచి ఒక బిజీ డే అనగనగా ఒక రోజు అయితే షేర్ చేస్తున్నాను మా లైఫ్లో నుంచి. 24 hours అనమాట. మార్నింగ్ 8కి బస్ ఎక్కాము ఇక్కడ హైదరాబాద్లో. మా పాపని కాలేజీకి పంపించేసి తనకు కావాల్సినవన్నీ అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్యాక్ చేసి తనని కాలేజ్లో డ్రాప్ చేసి ఇంకా నేను మా వారు స్టార్ట్ అయిపోయాం బస్ ఎక్కి. ఊరు వెళ్తున్నాం అనమాట, హోమ్ టౌన్. ఇంకా అక్కడ కజిన్ది మ్యారేజ్ ఉంది, సో అది అటెండ్ అవ్వడానికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఇంట్లో పిల్లలకి రెడీ చేశాను కదా బ్రేక్ఫాస్ట్, అది ఇంకా మేము కూడా అదే ప్యాక్ చేసుకున్నాం. బస్సులో తినేద్దాంలే అని చెప్పి. అంత ఎర్లీ మార్నింగ్ అంటే తినలేం కదా, మరీ ఎర్లీ మార్నింగ్ కాదు కానీ 8 కంటే తినలేం కదా, అందుకని చెప్పి బస్సులోకి చక్కగా దోశలు, కొబ్బరి పచ్చడి ప్యాక్ చేశాను. అలాగే టీయో కాఫీయో లేకపోతే ఎలా చెప్పండి. దట్టు క్లైమేట్ అయితే ఫుల్ వర్షం అనమాట. అలాంటి వర్షంలో వేడివేడిగా కాఫీ ఆర్ టీ సిప్ చేసుకుంటూ జర్నీ చేస్తే సూపర్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని నేను అస్సలు మిస్ చేసుకోను కదా, అందుకని చక్కగా టీ కూడా ప్యాక్ చేసి తెచ్చేసుకున్నాను. ఎమ్మీగా ఒక్కొక్క సిప్ చేసుకుంటూ విండో నుంచి వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మా వారితో కబుర్లు చెప్పుకుంటూ భలే హ్యాపీగా సాగుతుందిలేండి జర్నీ అయితే. ఇంత హ్యాపీనెస్లో ఏం జరిగిందో మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే. టైం చూసారు కదా, 10 అయింది. సిటీలోనే ఉన్నాం అనమాట. ఎంత ట్రాఫిక్, అందులో వర్షం పడిందంటే ఇంకా సిటీ చెప్పక్కర్లేదు. ఇక్కడ MGBSలో ఆపేశాడు. అంటే కొన్ని టికెట్స్ ఇంకున్నాయన్నమాట. మొత్తం బస్ అంతా ఫిల్ చేయించుకుని కానీ అతను వెళ్ళడనిపించింది. ఇక్కడ ఒక 1/2 hour పైన టైం అయితే తినేశాడు. మేమేమో వెళ్ళి మ్యారేజ్ అటెండ్ అయ్యి మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోవాలన్నమాట. మా కంగారు మాది. యాక్చువల్గా కార్ వేసుకు వెళ్దాం అనుకున్నాం కానీ ఫుల్ రెయిన్స్ కదా, ఇంకా అత్తయ్య కూడా వద్దన్నారు. అందుకని ఇంక అప్పటికప్పుడు బస్సు అది బుక్ చేసుకున్నాము. ఈ బస్సు అయితే ఎలక్ట్రికల్ బస్ అనమాట. ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీకి ఎలక్ట్రికల్ బస్సు బుక్ చేసుకోవడం. జనరల్గానే అసలు బస్సులో ట్రావెల్ చేయము, ఊరు వెళ్తే బై కారే వెళ్ళిపోతాం. అలాంటిది ఇంకా చూస్తూ ఉంటుంటే ఆయనకి ఇది కనిపించిందంట. మా వారు ఇలాంటి వాటిలో కొంచెం ముందుంటారనమాట. ఎకో ఫ్రెండ్లీవి కానీ ఇలా ఎలక్ట్రికల్వి ఏమన్నా అంటే పొల్యూషన్ ఫ్రీగా ఉండేవి యూజ్ చేయడానికి ఇష్టపడతారు. సో అట్లా ఎలక్ట్రికల్ బస్సులో బుక్ చేశారు. చెప్పాను కదా, ట్రావెల్ చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి, ఈమైతే కార్తీక దీపం సీరియల్ చూస్తున్నారండి. ఎంత హై వాల్యూమ్లో చూస్తున్నారంటే మామూలుగా కాదు. అసలు నవ్వాలా ఏం చేయాలా అర్థం కాలేదనమాట. అసలు ఎవ్వరు ఏమైపోయినా పర్లేదు, నా సీరియల్ నాకు కావాలన్నట్టు చూస్తున్నారనమాట. ఈవెన్ వాళ్ళ హస్బెండ్ కూడా పాపం ఏం చేయలేక సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు. అసలు నాకైతే భలేగా అనిపించింది. డాక్టర్ బాబు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారా, డైహార్డ్ ఫ్యాన్స్ అన్నట్టు అయిపోయారనమాట. అందులో మా అత్తయ్య కూడా ఒకళ్ళండి, కార్తీక దీపం బాగా డైహార్డ్ ఫ్యాన్ అనమాట. ఆమె కూడా, మా ఫ్రెండ్ కూడా ఒక ఆమె ఉందండి, డైహార్డ్ ఫ్యాన్ అనమాట. తను కూడా ఈవెన్ ఎప్పుడన్నా పాపం నిరుపం కనిపిస్తే కలవాలని కూడా తన విషయం అనమాట. నేను అదే చెప్పాను, నిరుపం కనిపిస్తే చెప్తానులే, మా ఫ్రెండ్ ఉందండి మీకు డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పి. అంటే రీసెంట్గా మాకు ఇక్కడ చందానగర్లో వాళ్ళు ఒక షోరూమ్ ఓపెన్ చేశారు కదా, శ్రీవల్లి అని చెప్పి. యాక్చువల్గా ఫస్ట్ డేనే వెళ్దాం అనుకున్నాను. అప్పుడైతే వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు షోరూంలో, కానీ నాకు కుదరక వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు కనిపిస్తే అలా చెప్పాలన్నమాట. ఆయన సీరియల్ ఎఫెక్ట్ అలా ఉంది, బస్సు మొత్తాన్ని సీరియల్ వినేలాగా చేసేసిందనమాట. ఇంకా మొత్తానికి సూర్యాపేట అయితే వచ్చామండి. వచ్చాక ఇంకా అక్కడ లంచ్కి ఆపారనమాట. అంటే బస్ కూడా ఛార్జ్ చేయాలి కదా, ఒక 20 minutes ఛార్జింగ్ టైము, అలాగే మాకు బ్రేక్ టైం అనమాట. ఎంత వరస్ట్గా ఉందంటే, ఫుడ్ని వరస్ట్ అనకూడదేమో కానీ అక్కడ చపాతీ తిన్నాము. అయ్య బాబోయ్, అస్సలు అది కాలిందా కాలేదా, ముందుదా ఇప్పటిదా ఫ్రెష్దా ఏం తెలియలేదు. ఏదో తీసుకున్నాం కాబట్టి పారేయలేక కొంచెం తినేసి కొంచెం వదిలేసి మళ్ళీ బస్ ఎక్కేసాము. మొత్తానికి కొండపల్లి వచ్చేసామండి. నాకు ఎందుకు కొండపల్లి అంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట ఆ పేరులో. కానీ అక్కడ అంబియన్స్ మీన్స్ అక్కడ ఉండే బొమ్మలు, చక్కగా ఆ లొకాలిటీ అంతా కూడా అక్కడికి రాగానే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అలా విజయవాడలో ఎంటర్ అయిపోయాము. దుర్గమ్మకి దండం పెట్టుకున్నాను. యాక్చువల్గా బై కార్ వస్తే అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నాను కానీ అవ్వలేదనమాట. ఇంకా బస్సులో నుంచే దండం పెట్టేసుకున్నాను. ఇంకా కృష్ణమ్మ చూసారా ఎంత పరవళ్ళు తొక్కుతూ వెళ్తూ ఉందో. ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది, వాటర్ లేకేమో ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నాం, ఇంత వాటర్ ఏమో సముద్రం పాలైపోతుంది అని చెప్పి. ఏంటో ఈ పొలిటీషియన్స్ వీటిని ఎప్పుడైతే జాగ్రత్తగా ప్రిజర్వ్ చేస్తారో అప్పుడు జనాలందరికీ నీటి కరువు అయితే తగ్గుద్ది అనిపిస్తుంది. కానీ ఏం చేస్తారులేండి, వాళ్ళ వంతు వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఈ 2-3 years నుంచి వర్షాలు మాత్రం ఎంత విపరీతంగా పడుతున్నాయంటే ఇంకా స్టోర్ చేయలేనంత వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలా సముద్రం పాలైపోతూ ఉంది నీరంతా.
అలా కృష్ణమ్మని చూడటానికి నిండుగా బాగున్నా కూడా దానివల్ల జరిగే నష్టాన్ని గుర్తు చేసుకుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఇంకా విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ మా ఊరు బస్సు అయితే ఎక్కేసాము. ఇంక ఇది ఎక్స్ప్రెస్ అని చెప్పి ఎక్కాం, కానీ ఇది కూడా ఎంత స్లోగా వెళ్ళిందంటే ఇంకా మేము టైం చూపించాను కదా, యాక్చువల్గా 6 కల్లా వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ లేదనమాట. అది అలా వెళ్తూ 7 or 7:30కి ఇంటికైతే రీచ్ అయ్యాము. ఇంటికంటే మా ఇంటికి కాదు, మా తోడుకోడలు వాళ్ళ ఇంటికి. యాక్చువల్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా పుట్టింటికి వెళ్ళాలన్నదే ప్లాను, అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పెళ్ళికి వెళ్ళాలని. బట్ ఇంకా టైం సరిపోక తోడుకోడలు వాళ్ళ ఇంటికి అంటే పెళ్లి జరిగే ప్లేస్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయి అటెండ్ అయ్యి వెళ్ళామన్నమాట. ఇంకా అసలు ఊరు వెళ్తూ ఉంటుంటే మొత్తం పొలాలన్నీ మునిగిపోయి ఉన్నాయండి. అసలు ఎంత బాధ అనిపించిందంటే వాటిని చూస్తుంటే. అదేంటో కానీ కరెక్ట్గా ఈ వర్షం రైతుల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టేలానే వస్తుంది, అన్ సీజన్లో అన్నట్టుగా. నాట్లు వేసి 10 days 12 days అట్లా అవుతూ ఉంది. చాలా మంది అయితే మునిగిపోయాయి అనమాట. ఎంత బాధ అనిపిస్తుందో అసలు మేము కళ్ళారా చూసామన్నమాట. అవన్నీ చూస్తుంటే ఇంత కష్టం ఇలా నీటి పాలైపోతుంది, వృధా అయిపోతుంది అనిపించి చాలా బాధ అనిపించింది. ఇంకా విజయవాడలో బస్ ఎక్కాం. బస్ టికెట్లు చూసి కూడా ఎన్నాళ్ళు అయిపోయింది అనండి. నాకు అది కూడా ఒక మెమరీ లాగా, అంటే కాలేజ్ టైంలో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేవాళ్ళం కదా, అవన్నీ ఆ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. అసలు ఇలా బస్ ఎక్కి బస్ టికెట్ తీసుకుని కూడా చాన్నాళ్ళు అయిపోయిందనమాట. ఇంటికి వెళ్తేనేమో బై కార్ అవుతుంది, సిటీలో తిరిగిన ఓన్ వెహికల్ అయిపోతుంది కాబట్టి ఇలా ఆర్టీసీలు ఎక్కడం, ఆ టికెట్ తీసుకోవడం, అసలు ఇవన్నీ కూడా ఏదో జరగని విషయాలు, ఎప్పుడో జరిగే విషయాలు అన్నట్టు అయిపోయిందనమాట. సీతాఫలాలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే మామూలుగా లేదు అసలు. వాటిని చూడగానే మంచి టెంప్టింగ్ అనిపించింది, కానీ దిగి తీసుకోలేం కదా. ఇంక ఇక్కడ చూసారా కట్ట రోడ్ అనమాట మా బస్సు. అసలు ఆ నది అయితే మొత్తం ఇళ్ళ దగ్గరకు వచ్చేసింది ఆ వరద. వాళ్ళు ఇల్లు కట్టిన ప్లేస్కి నది వచ్చిందా, నది దగ్గర వాళ్ళు ఇల్లు కట్టారా అర్థం కాలేదు. నాకైతే ఒక్కటే అనిపించింది, అంటే ఇది ఎవరినైనా బాధ పెట్టొచ్చేమో, కానీ హైదరాబాద్లో హైడ్రా వచ్చినట్టు ఇక్కడ కూడా ఏదన్నా నదికి ఇంత దూరంలో మాత్రమే ఇల్లు కట్టుకోవాలి, నది పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోకూడదు అన్న రూల్ తేవాలేమో అనిపించింది. చూసారు కదా పంట పొలాలు అయితే మునిగిపోతూ ఉన్నాయి, వాటిని మనం ఏం చేయలేము. అట్లీస్ట్ మనుషులు అక్కడ ఇల్లు కట్టుకోకుండా కొంచెం యువతలకు వచ్చి కట్టుకుంటే కొంచెం ఆస్తి నష్టం, ఆ ప్రాణ నష్టం ఇవన్నా కొంచెం తగ్గించవచ్చు కదా. అది ఏమో మరి, ఒకవేళ రెగ్యులర్గా అక్కడ ఇల్లు ఉంటాయేమో, ఇప్పుడు వరద వల్ల వచ్చిందో అర్థం కాలేదు కానీ బట్ చాలా క్లోజ్గా అనిపించింది అనమాట నదికి ఇళ్ళన్నీ. ఇవన్నీ ఎవరినో ఎత్తి చూపటానికో ఇలా మాట్లాడట్లేదు కానీ బట్ జాగ్రత్త, అంటే అన్నిటికీ గవర్నమెంట్నే మనం బ్లేమ్ చేయడం, బాధ్యత తీసుకోవాలని అనుకోవటం కాదు. మన వంతు మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా ఆలోచించుకోవాలి కదా. సో అట్లా అంతా వరదంతా వచ్చేసింది ఆ ఇళ్ళ దగ్గరికి. పొలాలు చూస్తున్నారు కదా, అసలు మొత్తం ఇంకా పైకి కనపడనంత అయిపోయింది అనమాట. ఒక్కొక్క దగ్గర బాగానే ఉన్నాయి, ఒక్కొక్క దగ్గర అయితే అసలు కంప్లీట్గా మునిగిపోయినాయి. కానీ ఏది ఏమైనా హోమ్ టౌన్కి వెళ్తే మాత్రం ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే అంత గ్రీనరీని చూడొచ్చు అనమాట. ఎటు చూసిన పంట పొలాలే ఉంటాయి. అయితే వరి, చెరుకు, మామిడి కాదు అరటి ఇలాంటివి ఎక్కడ చూసినా పచ్చదనమే అనమాట. ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే ఏదైనా హోమ్ టౌనేనండి. ఇక్కడ సిటీల్లో ఉన్న గ్రీనరీని చూస్తాం కానీ బట్ ఇలా ఈ పంట పొలాలని ఇవి కాదు కదా, ఆ గ్రీనరీ వేరు కదా. వీటిని చూడగానే ఏదో ఒక పాజిటివ్ ఫీల్ అనమాట. అంటే అది మనకి అన్నం పెట్టే పంట, అలా కనెక్ట్ అయిపోతాను అనమాట వెంటనే. ఆ వరి పొలాలు అవి చూడగానే చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్గా ఈ సంక్రాంతి టైంలో కానీ ఇలా ఈ రైనీ సీజన్లో ఊర్లు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది అసలు. చూడటానికి మాత్రం ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. సమ్మర్లో కూడా బాగుంటుంది కానీ బట్ ఆ హ్యూమిడిటీని వాటి వల్ల నేచర్ని అంత ఎంజాయ్ చేయలేము అనమాట. ఈ సీజన్స్లో మాత్రం చాలా బాగా అనిపిస్తుంది చూడటానికి, అలాగే అక్కడ ఉండటానికి కూడా. చూస్తున్నారు కదా ఇవన్నీ అరటి తోటలు, పసుపు తోటలు, ఇవి కూడా చిన్నగా ఉన్నవన్నీ మునిగిపోయాయి. కొంచెం పెద్దగా ఉన్నాయి మాత్రం అలా కొద్దిగా బాగానే ఉన్నాయి కానీ స్ట్రాంగ్గా. అసలు వరి పొలాలు అయితే అసలు చూడటానికి నిజంగా ఎంత బాధ అనిపించిందో. నాకే ఇలా ఉంటే అవి సాగు చేసే రైతుల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందా అనిపించింది. చిరునవ్వుతో సినిమాలో అనుకుంటా వేణు ఏది కావాలంటే అది వెంటనే వచ్చేస్తుంది కదా, స్వామి అనగానే కీసు కానీ ఏవి కానీ అట్లా నేను అప్పుడే మా వారితో నాకు ఆకలేస్తూ ఉంది, ఏదన్నా ఎక్కడన్నా బస్సు ఆగితే బాగుండు అని అనుకున్నాను. కరెక్ట్గా కట్ట రోడ్డు కదా, కండెలు కాల్చి అమ్ముతున్నారనమాట. వెంటనే ఆ కండెలు వచ్చేసాయి. నాకు భలే సంతోషంగా అనిపించింది. దేవుడు బలంగా కోరుకున్నావే నువ్వు, చక్కగా తీర్చేశాడు నీ కోరిక అని మా వారు కూడా నవ్వుతూ ఉన్నారు. అలా కండెని తింటూ అలా ట్రావెల్ చేస్తూ వచ్చేసాం మోపిదేవికి. మా ఊరు వెళ్ళేటప్పుడు మోపిదేవి కూడా తగిలిద్ది. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలియని వారు ఉంటారు కదా, చాలా మహిమాన్వితమైన టెంపుల్ మా ఊరికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. మెయిన్గా ఈ స్వామిని సంతానం కోసం ఎక్కువ మంది కోరుకుంటూ ఉంటారు, నమ్ముకుంటూ ఉంటారు. నిజంగా చాలా శక్తివంతమైన దేవుడండి, ఎప్పటి నుంచో ఉన్న ఆలయం అన్నమాట.
అలా అందరు దేవుళ్ళని దారిలోనే దర్శించుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోవటం అవుతుంది, ఆగే టైం లేక. వర్షం అయితే అలా పడుతూనే ఉందన్నమాట, మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తుంది, అలా పెద్దగా పడుతూనే ఉంది. ఇంకా చూసారా పులిగడ్డ బ్రిడ్జ్, దీంతో కూడా ఎన్ని మెమరీస్ ఉన్నాయో. ఆ పక్కది చూసారా పాత బ్రిడ్జ్ అనమాట. ఒకప్పుడు వరదలు వచ్చి బాగా మునిగిపోతుందని కొత్త బ్రిడ్జ్ కట్టారు. అంతకుముందు వరకు ఆ పాత బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేసేవాళ్ళం, కాలేజెస్కి వెళ్ళినా ఏదన్నా ఊర్లు వెళ్ళినా అవతల దాని మీద ట్రావెల్ చేసేవాళ్ళం. తర్వాత నుంచి ఇది కట్టారనమాట. ఇక్కడ కూడా చూసారు కదా కృష్ణమ్మ నిండుగా ఉంది. ఇంకా మొత్తానికి అవనగడ్డ అయితే వచ్చేసామండి, బావగారు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారనమాట. ఇంకా అవనగడ్డలో కూడా నాకు ఎన్ని మెమరీస్ అంటే, ఇక్కడ చూసారు కదా బస్ పాస్ తీసుకుంటూ ఉంటాము ఆ ప్లేసు. ఇంకా కాలేజ్ టైంలో దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి అక్కడ నించోవడం, లేదా ఒక ఫ్రెండ్ని నించోబెట్టి అందరివి తనకే ఇచ్చి తనని రెన్యువల్ చేయమని చెప్పి మనీ తనకి ఇవ్వటం, అవన్నీ గుర్తొచ్చేసినాయి అనమాట. అసలు ఈ అవనగడ్డ బస్ స్టాప్కి వచ్చి కూడా ఎన్నో ఇయర్స్ అయిపోయింది. అలా ఈ ట్రావెలింగ్ మాత్రం నాకు అసలు నా మెమరీస్ అన్నిటిని రీకలెక్ట్ చేసినట్టు అయిపోయిందనమాట. ఈ బస్ ట్రావెల్ మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కొంచెం టైం అయితే ఎక్స్ట్రా పట్టింది కానీ బట్ చాలా బాగా అనిపించింది జర్నీ మాత్రం. దట్టు ఈ వర్షం పడుతూ మంచి క్లౌడీగా ఫుల్ గ్రీనరీతో కదా జర్నీ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా అలా అక్కడికి వెళ్ళగానే బావగారు వచ్చి తీసుకెళ్లారనమాట. వెళ్ళి ఇంకా హడావిడిగా రెడీ అయిపోయాం. నేను ఒక్కదాన్నే కదా, పిల్లలు ఉంటే వాళ్ళని రెడీ చేసి నేను రెడీ అవ్వాలంటే కొంచెం టైం పట్టేది, కానీ నేను ఒక్కదాన్నే కదా. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇద్దరం రెడీ అయిపోయి ఇంకా మండపంకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా వర్షం పడుతూనే ఉంది, అట్లా డ్రిజిల్ అవుతూనే ఉందన్నమాట. ఫటాఫట్గా ఇలా రెడీ అయిపోయాను. ఇంకా వెళ్ళాక ఇంకా అక్కడ అందరూ చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తారు కదా. మెయిన్గా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చక్కగా ఇలా ఇదిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మనం రెగ్యులర్గా చూడలేని ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అందరినీ కలవచ్చు ఈ బిజీ లైఫ్లో. అందుకని ఖచ్చితంగా టైం తీసుకుని అన్ని అకేషన్స్కి అటెండ్ అవ్వాలని అనుకుంటాం నేను మా వారు. సో అట్లా కొంచెం రిస్క్ అయినా కానీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళాం అనమాట పెళ్ళికి. యాక్చువల్గా దీనికన్నా ముందు వైజాగ్లో మా ఆడపడుచు వాళ్ళ పాప పెళ్లి జరిగింది, ఆ వ్లాగ్స్ షేర్ చేయాలి. బట్ అవి ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇదైతే ఫటాఫట్గా ఎడిట్ చేసి పెట్టచ్చు, దట్టు వీడియో షేర్ చేసి కూడా ఛానల్ అయిపోయింది అని చెప్పి ఇంక ఇవాళ ఇదైతే షేర్ చేస్తున్నాను. నాకు తెలిసి మీరందరూ కూడా ఇంతే బిజీగా ఉండుంటారు, పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ పూజలు వ్రతాలు వీటన్నిటితో. ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోలేదు, ఈ వీక్ చేసుకుందాం అనుకుంటున్నాను. నిన్న ఫ్రైడే కదా, నిన్నేమో అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అంటే మా వారు ఊర్లో లేరు, మళ్ళీ ఆయన వేరే అకేషన్ కోసం ఊరు వెళ్ళారనమాట. అందుకని చెప్పి ఇంకా ఆయన దగ్గర లేకుండా ఇంకా వ్రతం చేసుకుంటే ఎట్లా చెప్పండి. సో బ్లెస్సింగ్స్ కావాలి కదా, అందుకని చెప్పి నెక్స్ట్ వీక్ చేసుకుందామని ఈ వీక్ కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు. ఇంకా అలా వెళ్ళి ఫంక్షన్కి ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆశీర్వదించేసాము. ఇవన్నీ లైవ్ వీడియోలో స్క్రీన్ షాట్స్ తీసాను, అందుకే క్లారిటీ అది లేదు. ఇంకా తర్వాత ఇంకా చక్కగా యమ్మీగా డిన్నర్ అయితే ఎంత బాగున్నాయో అసలు, ఫుడ్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి. అలాగే మండపం డెకరేషన్ కూడా చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్స్ కానీ ముందు పెట్టిన బొమ్మల కొలువు కానీ, ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను దీని గురించి, చూడకపోతే చూడండి. చాలా బాగా నచ్చేసింది నాకైతే మండపం డెకరేషన్ అది. అలాగే ఫుడ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. ఇంకా అలా 9:30కి మళ్ళీ ప్యాకప్ అయిపోయాం, బస్ ఎక్కేసాం అనమాట అక్కడే. ఎందుకంటే 9:30కి బుక్ చేసుకున్నాం బస్, ఇదేమో సీజన్ కదా మళ్ళీ దొరకవేమో అని చెప్పి అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్నాము. సో చక్కగా 9:30 కల్లా వచ్చి బస్ ఎక్కేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 7:30 కల్లా ఇంటికి వచ్చేసాం అనమాట, మా పాపని మళ్ళీ కాలేజ్లో డ్రాప్ చేయడానికి. కరెక్ట్గా తనని డ్రాప్ చేసి వెళ్ళాము, తన ఇంటికి వచ్చేసింది. మళ్ళీ నెక్స్ట్ డే డ్రాప్ చేసే టైంకి అయితే వచ్చేసాం 24 అవర్స్లో. ఇలా అయితే ట్రావెలింగ్ లాగా ఇలా సాగిందనమాట. సో ఇదండి ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా నిన్న ఫ్రైడే అయితే షేర్ చేశాను కదా, పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాము, చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో చూసేయండి. సో ఇట్లా అనమాట, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, కీప్ సపోర్టింగ్ మీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మర్చిపోయానండి, పక్షి గూడు పెట్టేస్తుంది మా మొక్కల్లో, ఎంత హ్యాపీగా అనిపించిందో. మొన్న ఈ మధ్య అనుకున్నాను అనమాట, ఎందుకు పక్షి గూడు పెట్టట్లేదు, కొంచెం మొక్కలు బుషీగా అయ్యాయి కదా అని. నా కోరిక దేవుడు విన్నట్టున్నాడు. నిన్న శ్రావణ శుక్రవారం మార్నింగ్ స్టార్ట్ చేసింది, ఈవినింగ్కి కొంచెం పెట్టేసింది అనమాట, కాకపోతే కంప్లీట్ అవ్వలేదు, అయ్యాక చూపిస్తానులేండి. సో బాయ్ అండి.